ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకంతా శుభములు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి కాలము ప్రార్థన సమయంలో మనమంతా కూడి ప్రార్థించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనములు. మన యొక్క పనులలో ఈ దినమంతా తోడయుండి నడిపించినందుకు, ఈ దినము మన యొక్క ఉద్యోగ జీవితంలో మనకు కావాల్సిన జ్ఞానం ఇచ్చినందుకు, మనం ఎక్కడెక్కడ తిరుగుతున్న ప్రతి పనిలో కూడా ఆయన మనకు తోడుగా ఉండి మన ప్రయాణాలలో క్షేమమును భద్రతను ఇచ్చినందుకు, పిల్లలంతా కూడా స్కూళ్ళకు కాలేజెస్కి వెళ్ళి తిరిగి క్షేమంగా ఇంటికి చేరినందుకు ప్రతి విషయాన్ని బట్టి కూడా మనము దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఈ దినము మరి వాక్యము ధ్యానించుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి వాక్యము కీర్తనల గ్రంథము 71వ కీర్తన 3వ వచనము. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండము, నా శైలము నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. ఈ మాటలు కీర్తనాకారుడు 71వ కీర్తనలో రాసినటువంటి మాటలు. అయితే ఈ కీర్తన ఎవరు రాశారో తెలియదు, పైన ఎలాంటి సూచన లేదు. అయితే 70వ కీర్తన దావీదు రచించినది. దాని వెనుకనే ఇది ఉంది కాబట్టి ఒకవేళ దావీదే రాసి ఉంటాడేమో, మనకు తెలియదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఒక గొప్ప వాగ్దానంతో కూడినటువంటి మాట. ఏంటంటే, నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయదుర్గంగా ఉండుము. నిత్యము అంటే ఎల్లప్పుడూ. ఇంగ్లీష్లో అయితే కంటిన్యూయలీ అని ఉంటుంది. కంటిన్యూయలీ బీ టు మీ ఎ రాక్ ఆఫ్ రెఫ్యూజ్ టు విచ్ ఐ మే ఆల్వేస్ గో. అంటే ఆల్వేస్, ఎప్పుడైనా కూడా కంటిన్యూస్గా ఏ సమయంలోనైనా సరే నేను ఇలా వచ్చేసేయాల నీ దగ్గరికి, నీ ఆశ్రయదుర్గంలోనికి నేను వచ్చేసేయాలి. అలాంటి కృప నాకు ఇవ్వు ప్రభా. నాకు ఆశ్రయదుర్గంగా నీవే ఉండు. ఈ లోకంలో ఎవరు కూడా నిజంగా ఆశ్రయం ఇవ్వలేరు. నిజమైనటువంటి ఆశ్రయదుర్గం నీవే. నిజమైనటువంటి గొప్ప శైలము, దుర్గము దేవుడే. దేవుడు తప్ప ఈ లోకంలో మనకు అత్యంత శక్తివంతంగా ప్రొటెక్షన్ ఇచ్చేవారు ఇంకెవరు కూడా లేరు. ఇక్కడ కీర్తనాకారుడు దేవుని అడుగుతూ ఉన్నాడు, తనకు ప్రొటెక్షన్ ఇవ్వమని, తనకు ఆశ్రయం ఇవ్వమని అడుగుతున్నాడు. కాన్స్టెంట్గా, అంటే ఎప్పుడు కూడా ఒకసారి వెళ్ళి రావడం అది మాత్రం కాదు, కానీ ప్రతిసారి కూడా నేను ఎప్పుడు కూడా నీ ఆశ్రయంలోనికి నేను చొరబడాలి. అలాంటి యాక్సెస్ నాకు ఇవ్వు. మామూలుగా అయితే ఇప్పుడు పెద్ద పెద్ద ప్లేసెస్లో ఒక సీఎం దగ్గరికి వెళ్ళాలంటే మనకు ఎంతో ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎంతో ముందుగా మనకు అనేకమైన అడ్డంకులు ఉంటాయి. అవన్నీ దాటుకొని వెళ్ళాలి. మనకు పర్మిషన్ రావాలి. ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత పలానా టైము, పలానా రోజు, పలానా టైము అంతా కూడా పర్ఫెక్ట్గా అన్నీ కరెక్ట్గా జరగాలి. ఆ టయానికి మనం సరిగ్గా టయానికి వెళ్ళాలి. ఆలస్యమైతే ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు. అలాంటిది కాదు ఇది ఎప్పటికీ కూడా ఎల్లప్పుడూ కూడా దేవుని ఆశ్రయం మనకి ఎల్లప్పుడూ కూడా ఓపెన్గా ఉంటుంది. కాబట్టి అలాంటి ఆశ్రయదుర్గంగా నాకుండు ప్రభా. నీవు నా శైలము, నీవు నా దుర్గము, నీ దగ్గర నేను ఎంతో క్షేమంగా ఉంటాను అని అతడు చెప్తూ ఉన్నాడు. అలాంటి గొప్ప ఆశ్రయంగా దేవుడు మనకు ఉండాలని మనం కూడా కోరుకోవాలి. ఎందుకు ఆయన ఆశ్రయంగా ఉండాలని అడుగుతున్నాడు కీర్తనకారుడు అంటే, దేవుడంట నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నాడు. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. నీ యొక్క ప్రణాళికలో నేనున్నాను. నీ ప్రణాళికలో నీవు నన్ను రక్షించాలని నిశ్చయించుకొని ఉన్నావు. కాబట్టి నేను నీ దగ్గరికి వస్తాను. నాకు ఎల్లప్పుడూ కూడా నీ యొక్క ప్రవేశం, నా అందులోకి రావడానికి నాకు ప్రవేశం అనుగ్రహించు అని అతడు అడుగుతూ ఉన్నాడు. నన్ను ఒక కమాండ్ ఇవ్వు ప్రభా, నన్ను రక్షించు. నీకున్నటువంటి శక్తి, నీకున్నటువంటి సార్వభౌమ అధికారము అత్యంత ప్రాముఖ్యమైనవి, అత్యంత ఉన్నతమైనవి. వీటి ద్వారా నాకు సహాయం చేసి, నా కష్టంలో, నాకున్నటువంటి ఇబ్బందులలో, నాకున్నటువంటి ప్రతి ఇబ్బందికర పరిస్థితుల్లో, కష్టాలు, సమస్యలు, వీటన్నిటిలో నుంచి కూడా నాకు విడుదల కలగడానికి నీ యొక్క శైలంలోకి, నీ యొక్క దుర్గంలోకి నేను వస్తాను ప్రభా అని అతడు అడుగుతున్నాడు. దేవుని యొక్క దుర్గము ఎంతో బలమైనది, చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది, మనల్ని కాపాడేది, మరి చాలా సురక్షితంగా ఉంటుంది ఆ ప్లేస్. కాబట్టి దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళాలి. ఆయన మనకు ప్రొటెక్షన్ ఇస్తాడు. ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వగలిగిన శక్తిమంతుడు ఆయన. కాబట్టి మనం ఆయన పైన ఆధారపడాలని
అతను అడుగుతున్నట్లుగా మనం కూడా అడుగుతాం. ఆయన నీకు నాకు ఆశ్రయదుర్గమైనందుకు మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఇది ఒక గొప్ప వాగ్దానం కదా. ఆయనే నా శైలము, ఆయనే నా దుర్గము. దేవుడు నీకు శైలము, నీకు దుర్గముగా ఉన్నాడు. కాబట్టి నీవు భయపడవలసిన అవసరం లేదు. దేవుడు మరి ఈ యొక్క వాగ్దానంతో మనల్ని బలపరిచి ఈ రాత్రి మనము పరుండక ముందు ఈ మాటలను ధ్యానం చేసుకోవడానికి కృప అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడైన దేవ, సర్వోన్నతుడా, నిజమే తండ్రి, నీవు గొప్ప దేవుడవు, శక్తిమంతుడవు నాయన. ప్రభా, నీ యొక్క శైలము, నీ యొక్క దుర్గము ఎంతో బలమైనవి. మా ప్రభా, మాకు కంప్లీట్గా ప్రొటెక్షన్ ఇవ్వగలవు. సురక్షితంగా నీవు మమ్మల్ని అక్కడ ఉంచుతావు. అవును, నీ యొక్క బలిష్టమైన చేతి క్రింద మేము ఎంతగానో క్షేమంగా ఉండగలము. నీ చేతి నీడలో మేము నివసించగలిగే కృపను దయచేయండి. ఏ కష్టం నుంచైనా, ఏ సమస్య నుంచైనా మేము దాగుకునే పరిస్థితి మాకు లేదు. కానీ నీవు మాకిస్తే ప్రభా, నీ యొక్క ఆశ్రయంలో మేము సంతోషంగా ప్రొటెక్షన్తో ఉండగలుగుతాము. తండ్రి, నీవు మాకు ఆశ్రయదుర్గంగా ఉన్నందుకు, మా శైలంగా ఉన్నందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. ఈ రాత్రి కాలంలో ప్రభా, మేము ఈ మాటలు ధ్యానించుకొనిచుండగా మాకు కావాల్సిన ధైర్యం అనుగ్రహించు తండ్రి. ఎవరైతే నాయన కష్టంలో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో, ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోనట్లుగా సహాయం చేయండి. మా తండ్రి దేవా, ఎంతోమంది నాయన ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు. అనేక సమస్యలలో చిక్కుకొని ఉన్నారు నాయన. అప్పుల బాధలో ఉన్నారు తండ్రి. అలాంటి వారందరికీ కూడా ఏ శ్రమలో విడుదల కలుగునుగాక. మా ప్రభా, నీవు తప్పకుండా వారికి తగిన సహాయం చేస్తావని అందరూ ఆశతో ఎదురు చూస్తుంటుండగా మీ యొక్క కృప వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దేవా, నీకు వందనములు. ఈ రాత్రి తండ్రి, ఈ దినమంతా మమ్మల్ని ఎంతగా కాపాడినావు తండ్రి. ఈ దినమంతా మా ప్రయాణాలలో మాకు తోడుగా ఉన్నారు తండ్రి. మా యొక్క ఉద్యోగ జీవితంలో మాకు కావాల్సిన మంచి జ్ఞానంనిచ్చి, స్కిల్స్ అనుగ్రహించి తండ్రి, ప్రతి దాంట్లో కూడా మేము క్షేమంగా, చక్కగా, ఉత్తమంగా చేయగలగడానికి, మరి జయప్రదంగా ఈరోజు పనిని ముగించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, బిడ్డలకు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి నీకు వందనాలు. కొత్త క్లాసులలో, కొత్త స్కూళ్ళలో, కొత్త కోర్సులలో అనేక మంది పిల్లలు చేరి ఉంటుండగా నాయన, వారందరినీ బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాయన. నీ సన్నిధిలో అడుగుతున్నాము దేవా ప్రభా, ప్రతి బిడ్డకు కూడా మంచి జ్ఞానం అనుగ్రహించండి. ఎలాంటి సాతాను శోధనలకు వారు చిక్కుకోకుండా ప్రభానైనా చెడు స్నేహాలకు గురి కాకుండా మీరు కాపాడండి. నీ పరిశుద్ధ దూతల కంచెను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధమైన దేవా, ఈ దినము ఆకస్మికంగా ప్రమాదములకు గురైన వారికి త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించినట్లుగా మీరు కృప చూపించండి. అదేవిధంగా ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారికి కూడా నీ యొక్క కృప చేత త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించిన ఆయన వారందరూ కూడా క్షేమంగా ఇంటికి చేరినట్లుగా దయ చూపించండి. దేవా ప్రభా, కుటుంబ సభ్యులకు కావాల్సిన ఆదరణ అనుగ్రహించండి, నెమ్మదిని అనుగ్రహించండి. దేవా, ఎంతోమందినైనా దీర్ఘకాలంగా ఐసీయూలలో ఉంటున్నారు, క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు, కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి పరిస్థితులలో ఉన్నారు దేవా. అలాంటి బిడ్డలను మీరు దయతో దర్శించండి. దేవా ప్రభా, నీ కాపుదల వారికి అధికంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా, డాక్టర్లకు కావాల్సిన మంచి జ్ఞానమును అనుగ్రహించండి తండ్రి. వారు తీసుకునే నిర్ణయాలు తండ్రి, వారిని మరి ఆ పేషెంట్కు తప్పకుండా చక్కటి స్వస్థత అనుగ్రహించేలాగా ఉండునట్లుగా కనికరించండి ప్రభా. డాక్టర్లు ఎన్ని చేసినా కూడా ఫైనల్గా ప్రభా మీరే స్వస్థతనిచ్చే దేవుడు మీరే ప్రభా. మేము మీ పైననే ఆధారపడి ఉన్నాం తండ్రి. కృపతో కనికరించి కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేవా తండ్రి, మరి ఐసీలో ఉన్నప్పుడు ఎంతో ఒంటరితనంతో బాధపడుతూ ఉంటారు నాయన. మరి ఎవ్వరు ఉండని పరిస్థితులలో వారు ఎంతగానో మరి కృంగుదలకు గురవుతూ ఉంటారు ప్రభా. మీ కాపుదల వారికి అనుగ్రహించండి. మీరు తోడున్నారన్న ధైర్యము, నిరీక్షణ వారికి దయచేయండి ప్రభా. మీరు వారితో మాట్లాడండి నాయన. ప్రభా నైనా కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి దేవా ప్రభా. మరి ఆ పేషెంట్లకు కావాల్సిన స్వస్థత త్వరగా జరిగినట్లుగా ప్రభా, పనిచేయని కిడ్నీలు ఏ శ్రమంలో పనిచేయనుగాక మా ప్రభా. గుండె కండరాలు బలపడునుగాక మా ప్రభా. మరి లంగ్స్లో ఎలాంటి సమస్యలు లేకుండా చేయండి. బ్రెయిన్ పనితీరును మెరుగుపరచండి నాయన. మా ప్రభా, కండరాలలో బలమును, నరములలో బలమును దయచేయండి. కీళ్లలోను బలమును దయచేయండి మా తండ్రి దేవా. ప్రతి వ్యవస్థ చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి దేవా ప్రభా. మరి రక్త సరఫరా సరిగ్గా జరిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా నైనా, నీవే దయగల దేవుడు, కృపగలిగిన దేవుడు నాయన. స్వస్థత, ఆరోగ్యం త్వరగా అనుగ్రహించి వారు త్వరగా బయటికి రావడానికి సహాయం చేయండి మా ప్రభా. ముఖ్యంగా
కుటుంబ సభ్యులకు ఆదరణ అనుగ్రహించండి నాయన. ఎంతగానో దిగులు పడుతూ నాయన, ఎంతగానో వేదన పడుతున్నారు, యాంగ్జైటీతో ఉన్నారు. వారిని అందరినీ కనుకరించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఆర్థిక ఇబ్బందులన్నిటి నుంచి ఏ శ్రమలో విడుదల వారికి కలుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని దీవించండి. వారికి కావాల్సిన మీ కాపుదలను అనుగ్రహించండి. ఓపికను, సహనమును అనుగ్రహించండి దేవా ప్రభా. సైనికులను దీవించండి. వారు కూడా రాత్రి వేళల్లో నాయన ఓపికతో ఎంతగానో అప్రమత్తంగా ఉంటూ మరి దేశమును రక్షిస్తుంటుండగా నాయన వారికి మీరు తోడుగా ఉండండి. వారికి మీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవాప్రభ అధికారులకు, ఉద్యోగులకు, పరిపాలకులకు మంచి జ్ఞానం అనుగ్రహించండి. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేయండి. దేవాప్రభ ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న యుద్ధముల గురించి ప్రార్థిస్తున్నాము. నీ చిత్తం ఏమిటో మాకు తెలియదు, సమస్తం నీ చిత్త ప్రకారం జరుగుతున్నదని మేము నమ్ముతున్నాం ప్రభా. నీవే నీ యొక్క కాపుదలలో వాళ్ళను కాపాడం మా తండ్రి దేవా. మరి మా దేశంను దీవించి మా దేశంలో ఉన్న భయంకర పరిస్థితులను బాగు చేయండి. అన్యాయాలకు, అక్రమాలకు గురైనటువంటి అనేక మందిని ప్రభా మీరు దయ ఉంచి ఆదుకొనమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. ఎంతోమంది నాయన మరి ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, చిన్నారులు అనేక మంది నాయన వేదనతో ఉన్నారు, నిరాదరణకు గురై ఉంటున్నారు నాయన. వారికి మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళని దీవించండి తండ్రి. వారికి క్షేమకరమైనటువంటి ప్రయాణం అనుగ్రహించండి నాయన. మరి తండ్రి వారు క్షేమంగా వారి గమ్యస్థానంకి చేరినట్లుగా సహాయం చేయండి. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిపై నీ రక్తమును ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి వాహనాలను చక్కగా కాపాడండి దేవా. నీకే వందనములు. ఈ రాత్రి నిద్రించబోతుండగా మీరు మమ్మల్ని అందరినీ కూడా కాపాడమని వేడుకొంచున్నాము. ముఖ్యంగా ప్రభా ఎంతోమంది నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారు ప్రభా. లాంటి వాళ్ళను మీరు ఆశీర్వదించండి. వారికి ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించండి. ముఖ్యంగా ప్రభా నీవు ఎంత గొప్ప దేవుడో మా ప్రభా. నీ యొక్క గొప్పతనాన్ని, నీ యొక్క ఔన్నత్యాన్ని, నీ యొక్క మహాశక్తిని తండ్రి మేము ధ్యానం చేసుకుంటూ పడకలపై పరుండినప్పుడు కూడా నిన్ను ధ్యానం చేసుకుంటూ ఉన్నట్లయితే చక్కగా నిద్ర పడుతుంది ప్రభా. మరి తప్పకుండానైనా మరి నిద్ర పట్టని వారు ఆ విధంగా చేసి నిద్రను పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ రాత్రి నిద్రించబోతున్నాము మా ప్రభా. రేపటి దినాన మేమేం చేయవాలని అవన్నీ కూడా మేము సిద్ధపరచుకొని ఉంటుండగా అవన్నీ కూడా మేము చక్కగా చేయగలుగుటకు మీరు సహాయం చేయండి మా ప్రభా. మాకు తప్పకుండా జయంను అనుగ్రహిస్తారని నమ్ముతున్నాము. ఈ రాత్రి మాకు మీ కాపుదల, భద్రత అనుగ్రహించండి. మా అందరిపైన నీ రక్తపు కంచెను వేయండి తండ్రి. రాత్రి వేళ ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి తండ్రి. రాత్రి వేళ కలుగు భయాలకు కానీ ఏ తెగులు మా గుడారము సమీపించదని మేము ఎంతగానో ఏ భయం లేకుండా ఉన్నాము. నీ కాపుదల కొరకు మేము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నీ దేవదూతలను మాకు కంచెగా ఉంచినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు నాయన. మా ప్రభా ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మాకు ఎలాంటి భయం లేకుండా కాపాడుతున్నందుకు వందనములు మా తండ్రి. ఏ దొంగ భయాలు కానీ, ఏ దుష్ట స్వప్నాల వల్ల కానీ, విషపురుగు కాట్ల వల్ల కానీ భయం లేకుండా కాపాడి మాకు మంచి నిద్రను, రెస్ట్ను అనుగ్రహించండి. ఉదయకాలంన త్వరగా మరి క్షేమంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.